హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మంది చేసే ఆ చిన్న తప్పు వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. కానీ డాక్టర్ హాస్పిటల్లో కేవలం 30 నిమిషాల్లో ప్రాణం ఎలా కాపాడతారో మీకు తెలుసా? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్ గుండెను కట్ చేస్తారా లేదా ఇంకా ఏదైనా టెక్నాలజీ వాడతారా? ఈ వీడియోలో ముందు కాలంలో హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ ఎలా ఉండేవి, ఇప్పుడు డాక్టర్స్ ఎలా ఆర్టరీ బ్లాక్ ను నిమిషాల్లో తీసేస్తారు, ఎలా మన ప్రాణాన్ని కాపాడుతారు. ఈ వీడియోని చివరి దాకా చూస్తే ఇలాంటి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. మీరు తెలుసుకునే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు హార్ట్ అటాక్ ఎలా వస్తుందో సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా. చెప్పు. మన గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే కరోనరీ ఆర్టరీ అనే రక్తనాళం సడన్ గా మూసుకుపోతే అదే హార్ట్ అటాక్. సాధారణంగా రక్తనాళాల్లో సంవత్సరం పాటు పేరుకుపోయిన కొవ్వు పొర ఒక్కసారిగా పగిలిపోతుంది. దాంతో అక్కడ రక్తం గడ్డ కడుతుంది. ఆ గడ్డ కారణంగా గుండెకు వెళ్లాల్సిన ఆక్సిజన్ ఉన్న రక్తం ఆగిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే గుండెకు అందాల్సిన ఆక్సిజన్ అందక గుండె కణాలు చనిపోవడం స్టార్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బిగుసుకుపోవడం లేదా రక్తనాళాలు చీలడం వల్ల గుండెపోటు వస్తుంది. మీ పక్కనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఛాతీ పట్టుకొని పడిపోయాడు. చెమటలు పడుతున్నాయి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్యానిక్ అవుతారు. ఇవన్నీ హార్ట్ అటాక్ కి సిమ్టమ్స్. మీరు ప్యానిక్ అవ్వకుండా ధైర్యంగా ఉండాలి. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి బతికే ఛాన్స్ ఉంది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని 1 అవర్ లోపు మనం హాస్పిటల్ కి తీసుకెళ్లగలిగితే అతన్ని మనం కాపాడొచ్చు. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి ఈ 1 అవర్ అనేది గోల్డెన్ అవర్ అంటారు. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఎలా బతికిస్తారు, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్పు. దాదాపు 20 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ కాలంలో ఉన్నంత అడ్వాన్స్ టెక్నాలజీ అప్పుడు లేదు. కానీ కొన్ని ముఖ్యమైన విధానాలను ఉపయోగించేవారు. ఆ కాలంలో మందుల ద్వారా హార్ట్ అటాక్ ని నయం చేసేవారు. జనరల్ గా గుండెపోటు వచ్చిన వెంటనే కొన్ని మందులు ఇవ్వడం స్టార్ట్ చేసేవారు. రక్తం గడ్డకుండా హెల్ప్ చేయడానికి ఆస్పిరిన్, ఛాతీ నొప్పి తగ్గించడానికి నైట్రోగ్లిజరిన్, రక్తం మరింత గడ్డ కట్టకుండా హెపరిన్ ఇచ్చేవారు. స్ట్రెప్టోగ్లిజరిన్ వంటి క్లాట్ బస్టింగ్ మందులు. ఈ మందులను రక్త గడ్డలను కరిగించడానికి ఉపయోగించేవారు. కానీ సమస్య ఏంటంటే ఈ మందులు అన్ని బ్లాకేజీలను తొలగించలేవు. అందుకే హార్ట్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు గుండెపోటు అంటే ప్రాణం నిలవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు గుండెపోటు వచ్చిన వ్యక్తి కొన్ని గంటల్లోనే నడిచే పరిస్థితి ఉంది. ఎలా అంటే మోడర్న్ మెడికల్ టెక్నాలజీ వల్ల గుండెపోటు చికిత్సలో విప్లవాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే డాక్టర్ చేసే మొదటి టెస్ట్ కరోనరీ యాంజియోగ్రఫీ. ఈ టెస్ట్ల ద్వారా గుండె ఆర్టరీలో ఎక్కడ బ్లాక్ ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఆ బ్లాకేజ్ కనిపించిన వెంటనే డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ కరోనరీ యాంజియోప్లాస్టీ. ఈ ప్రాసెస్ లో చేతి లేదా తొడలో చిన్న ట్యూబ్ పెడతారు. ఆ ట్యూబ్ ను గుండె ఆర్టరీ వరకు తీసుకెళ్తారు. ఆ ట్యూబ్ లో చిన్న బెలూన్ ని బ్లో చేస్తారు. దాంతో బ్లాక్ అయిన ఆర్టరీ ఓపెన్ అవుతుంది. ఇది 30 to 60 మినిట్స్ లో పూర్తయ్యే లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఆర్టరీ మళ్ళీ మూసుకుపోకుండా ఉండడానికి డాక్టర్లు ఒక చిన్న మెటల్ ట్యూబ్ ను పెడతారు. దానినే కరోనరీ స్టెంట్ అంటారు. ఈ స్టెంట్ ఆర్టరీని ఓపెన్ గా ఉంచుతుంది. దాంతో రక్త ప్రవాహం మళ్ళీ సాధారణంగా జరుగుతుంది. కొన్ని కేసుల్లో బ్లాకేజీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు డాక్టర్స్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ చేస్తారు. ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ. డాక్టర్లు శరీరంలోని మరొక రక్తనాళాన్ని తీసుకొని బ్లాక్ అయిన ఆర్టరీకి మరొక కొత్త మార్గాన్ని సృష్టిస్తారు. మీరు చూసుకుంటే ఈ హార్ట్ అటాక్ వల్ల చాలా మంది సెలబ్రిటీల ప్రాణాలు పోయాయి. నందమూరి తారక రత్న గారు, రఘునాథ్ రెడ్డి గారు, కన్నడ సూపర్ స్టార్ అయిన అప్పు సర్, చిరంజీవి సర్జా, వందన విజయ రాఘవేంద్ర, తమిళ యాక్టర్ డేనియల్ బాలాజీ గారు, మెయిల్ స్వామి గారు. వీళ్లే కాదు చాలా మంది హార్ట్ అటాక్ వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. డబ్బు ఒకటి ఉంటే చాలు ప్రాణాలు తిరిగి వస్తాయి అనుకోవడం పొరపాటు. కాబట్టి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సమయం చాలా విలువైనది. హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటలోనే హాస్పిటల్ కు చేరుకున్నట్టయితే ప్రాణాలను కాపాడే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ఛాతీ నొప్పి, చెమటలు పట్టడం, శ్వాస ఇబ్బందులు లాంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి చాలు. మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. ఇలాంటి మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించాయా? కింద కమెంట్ లో చెప్పండి. స్టే హెల్దీ. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.